హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పూల మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్ ఇవ్వడం వలన పూల మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పువ్వులు వస్తాయి. అలాంటి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము. పూల మొక్కలకి రైస్ వాటర్తో కాఫీ పొడితో లిక్విడ్ ఇద్దాము. రైస్ వాటర్ని 4-5 రోజులు పులవబెట్టాలి. చూడండి ఎలా ఉన్నాయో రైస్ వాటర్. అలా పులవాలండి రైస్ వాటర్. రైస్ వాటర్ ఎంత ఎక్కువ పులిస్తే అన్ని పోషకాలు ఉంటాయండి, అంత ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకని రైస్ వాటర్ని పులవబెట్టాలి. పులవబెట్టిన రైస్ వాటర్ని పూల మొక్కలకి లిక్విడ్గా ఇస్తే పూల మొక్కలు బంచెస్గా పూలు పూస్తాయి. మన గార్డెన్లో ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈరోజు మనం పులిసిన రైస్ వాటర్తో కాఫీ పొడితో లిక్విడ్ ఇద్దాము. ఇది కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పొడి అండి. ఇది చాలా కాస్ట్. ఈ కాఫీ పొడి గడ్డగట్టిందండి. మూత లూజుగా పెట్టడం వల్ల గడ్డగట్టింది. అందువల్ల నేను మొక్కలకి ఇస్తున్నాను. ఈ గడ్డగట్టిన కాఫీ పొడిలో వాటర్ పోసానండి. వాటర్ పోయటం వల్ల కాఫీ పొడి లిక్విడ్ తయారైంది. ఈ కాఫీ పొడి లిక్విడ్ని పులిసిన రైస్ వాటర్లో కలిపి మనం ఈరోజు లిక్విడ్ ఇద్దాము. కాఫీ పొడితో రైస్ వాటర్తో పూల మొక్కలకి లిక్విడ్ ఇస్తే పూల మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. మొక్క నిండా పూలు పూస్తాయి. మన గార్డెన్లో అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి పూల మొక్కలు. ఎందుకంటే పూల మొక్కలు మొక్క నిండా ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని పూల మొక్కలు పూలు పూస్తేనే అందం అండి. పూలు పూయాలి అంటే మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలి. ఈరోజు మనం పులిసిన రైస్ వాటర్తో కాఫీ పొడి లిక్విడ్తో మనం పూల మొక్కలకి లిక్విడ్ ఇద్దాము. ఈ రెండు కలిపి పూల మొక్కలకి ఇవ్వడానికి లిక్విడ్ని కలుపుకుందాము. ఇది 10 లీటర్ల బకెట్ అండి. 8 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం లిక్విడ్ కలుపుదాము. చూసారు కదండి, ఇవి పులిసిన రైస్ వాటర్. ఇలా బాగా పులవాలండి రైస్ వాటర్. ఎంత పులిస్తే అంత మంచిది మొక్కలకి. పులిసిన రైస్ వాటర్లో కాఫీ పొడి లిక్విడ్ని కలుపుతున్నాను. మన ఇంట్లో ఏ కాఫీ పొడి వాడతామో ఆ కాఫీ పొడిని వాడచ్చండి మన మొక్కలకి. ప్రత్యేకంగా కాఫీ పొడిని కొనాల్సిన పని లేదు. మనం ఏది వాడతామో అది ఇవ్వచ్చు మొక్కలకి. లిక్విడ్ని కలుపుతున్నాను. ఇప్పుడు రైస్ వాటర్ని కాఫీ పొడి లిక్విడ్ని రెండింటిని కలుపుదాము. ఇప్పుడు ఈ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేద్దాము. చూడండి పూల మొక్కల కోసం ఎంత మంచి లిక్విడ్ తయారైందో. పూల మొక్కలు బాగా పూలు పూయాలి అంటే ఈ లిక్విడ్ చాలా ఉపయోగపడుతుందండి.
రైస్ వాటర్ లిక్విడ్ పూల మొక్కలకి మంచి పోషకాలను అందిస్తుంది. కాఫీ పొడి లిక్విడ్ పూల మొక్కలు బాగా పూలు పూయటానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు కూడా పూల మొక్కలకి చాలా మంచిదండి. రైస్ వాటర్లో కావలసినన్ని పోషకాలు ఉంటాయి మొక్కలకి, అందువల్ల మొక్కలకి చాలా బలము. పూల మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. కాఫీ పొడి లిక్విడ్ పూల మొక్కల్ని పచ్చగా ఉంచుతుంది. అంతేకాదండి, మొక్క నిండా మొగ్గలు పూలు విపరీతంగా వస్తాయి. అందువల్ల ఈ రెండు లిక్విడ్స్ కలిపి నేను ఈరోజు పూల మొక్కలకి ఇస్తున్నాను. బాగా కలిసాయండి రెండు లిక్విడ్స్. ఇంకా తీసుకెళ్ళి మొక్కలకి ఇచ్చేద్దాము. విరజాజి మొక్క దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి లిక్విడ్ ఇవ్వడం. చూసారా, విరజాజి ఇంకా పూలు పూస్తానే ఉందండి. చూడండి ఎన్ని పూలు పూస్తుందో. ఇంక ఈ లిక్విడ్ ఇస్తే విపరీతంగా వస్తాయండి మొగ్గలు పూలు. ఈ లిక్విడ్ మల్లె చెట్టుకి, విరజాజి చెట్టుకి, సన్నజాజి చెట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మొక్కలకి పూలు పూస్తే మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. సన్నజాజి మొక్కకి లిక్విడ్ ఇద్దాము. చూడండి సన్నజాజి మొక్క ఎలా పూలు పూస్తుందో. ఇవన్నీ పూలే. ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్ ఇస్తే మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయండి. ఇంకా బాగా వస్తాయి పూలు. ఇంకా లిక్విడ్ ఇద్దాము. మల్లె మొక్కకి మొగ్గలు స్టార్ట్ అయినాయండి. మళ్ళీ పూలన్నీ అయిపోయినాయి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినాయి మొగ్గలు. మనం ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మళ్ళీ బాగా పూలు పూస్తుందండి మల్లెపూలు. జడబంతి మొక్కలకి ఇస్తామండి లిక్విడ్. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఇటువైపు కూడా ఉన్నాయి. ఇస్తున్నానండి లిక్విడ్, వరుసలు ఇస్తూ పోతున్నాను. ఇలా ఇచ్చేయడమేనండి మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలకి. చూడండి ఎన్ని ఉన్నాయో జడబంతి మొక్కలు. జడబంతి మొక్కలకు అన్నిటికీ ఇచ్చేసానండి. ఇటు చూసారా జడబంతి ఎంత బాగా పూస్తున్నాయో. చాలా అందంగా ఉన్నాయండి గార్డెన్లో జడబంతి పూలు. వింకా మొక్కలకి ఇద్దామండి లిక్విడ్. 3 కలర్స్ వింకాస్. బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ ఫ్లవర్స్. ఇది చూసారా రెడ్ కలరు. ఇవి పొగడబంతి అండి. ఈ మొక్కలకి ఇచ్చి ఆపేస్తున్నాను. ఇంకా చాలా పూల మొక్కలు ఉన్నాయి. గన్నేరు మొక్కలు ఉన్నాయి, పింక్ కలర్ చుక్కమల్లి ఉన్నాయి, ఎడేనియం ఉన్నాయి, చామంతులు ఉన్నాయి, మందారాలు ఉన్నాయి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇవ్వాల్సినవి. అవన్నీ ఇస్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. అందుకని పొగడు బంతితో ఆపేస్తున్నాను. రైస్ వాటర్ మన ఇంట్లో రోజు వస్తుందండి. అందుకని మనం ఈజీగా ఇవ్వచ్చు ఈ లిక్విడ్ని. రైస్ వాటర్ని 4-5 రోజులు పులవబెట్టండి. అందులో కొంచెం కాఫీ పొడి లిక్విడ్ని కలపండి. ఈ రెండు కలిపి పూల మొక్కలకి ఇవ్వండి. మీ గార్డెన్లో పూల మొక్కలు విరగబూస్తాయి. మీరు ట్రై చేయండి.
పొగడబంతి మొక్కలకి ఇస్తున్నానండి లిక్విడ్. చాలా ఎండలండి, పాపం ఎండల్ని తట్టుకుని కూడా పూలు పూస్తున్నాయి. పూల మొక్కలు బాగా పూస్తున్నాయండి గార్డెన్లో. నాకు చాలా హ్యాపీ అనిస్తుందండి. అందుకని మిగతా మొక్కలకి నేను ఇస్తానండి. ఈ లిక్విడ్ని మాత్రం మీరు కూడా ట్రై చేయండి.